ఈరోజు అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా 5 సంవత్సరాలు మేము పోరాటాలు ఏ విధంగా చేశామో ఆ శక్తియుక్తులు మాకు ఎక్కడి నుంచి వచ్చాయో, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా మేము ఉద్యమం చేసాం. ఖచ్చితంగా ఈ కనకదుర్గమ్మ అమ్మవారే మా వెంట ఉండి నడిపించిందని మేము భావిస్తున్నాం. కాబట్టి మాకు అంతటి ధైర్యాన్ని ప్రసాదించిన ఈ అమ్మవారికి ఈరోజు చీరాసారే తీసుకుని మా మొక్కులు తీర్చుకోవడానికి మేము వచ్చామండి. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇలానే అమ్మవారికి మొరపెట్టుకుందాం, అమరావతి రాజధానిగా ఉంచమని చెప్పి ముఖ్యమంత్రికి మంచి బుద్ధిని ప్రసాదించమని మొక్కుకోవడానికి వస్తుంటే కూడా కనీసం మా గ్రామ పొలిమేరలు దాటి కూడా మమ్మల్ని ఎవరిని బయటికి రానివ్వలేదు. పోలీసులు కళ్ళు కప్పి దొంగతనంగా దాక్కుని గుడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పచ్చకండవ ఉంటే కూడా గుడిలోకి ఎంట్రన్స్ లేదు, పచ్చకండవ తీసి పక్కన పడేసి దర్శనం చేసుకోండి అని చెప్పిన రోజులు అధికారులు కూడా ఆ రోజున. కానీ ఈరోజు అదే గ్రామాల్లోంచి అమ్మవారికి మేళతాళాలతో ఎంతో వైభోగంగా మేము తన్నులు తిన్న అదే ప్రకాశం బ్యారేజీ మీద నుంచి ఎంతో గర్వంగా నడుచుకుంటూ వచ్చి ఈరోజు ఇదే పచ్చకండవ వేసుకుని మరీ వచ్చి అమ్మవారికి సారి సమర్పించుకున్నాము. ఈరోజు అమ్మవారిని మళ్ళీ మొక్కుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అమరావతిని డెవలప్ చేయడానికి ఆయనకు కావాల్సిన శక్తి సామర్థ్యాలని, మనోధైర్యాన్ని ప్రసాదించమని ఆ అమ్మవారిని మేము వేడుకుంటున్నాము. అదేవిధంగా అమరావతి ఉద్యమం చేసినప్పుడు మా వెన్నంటి ఎంతోమంది ప్రజలు ఉన్నారు. కేవలం 29 గ్రామాల రైతులు చేస్తేనే ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగరలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, పక్క దేశాల్లో ఎన్ఆర్ఐ మిత్రులు కూడా మాకు సహకరిస్తేనే, దేశాల్లో ఉన్న వాళ్ళు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ సహకరిస్తేనే ఉద్యమం మేము చేయగలిగాం. ఆ రోజున మాకు అండగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆ అమ్మ చల్లగా చూడాలని మేము వేడుకుంటున్నాం. జై అమరావతి, జయ హో ఆంధ్రప్రదేశ్. ఏదైతే 5.5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షల రాజధాని అమరావతి ఈ ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా ఉండాలి. రాజధాని మీద ఎటువంటి గందరగోళం ఉండకూడదు. గతంలో ప్రభుత్వాలు గందరగోళం సృష్టించాయి. అటువంటి గందరగోళం ఇక ఉండకుండా ఉండాలి అంటే దీనికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ ద్వారా దీనికి ఒక చట్టబద్ధతను కల్పించాలని మేము రైతులు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరిన మీదట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులందరి సహకారంతో చట్ట సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, ఆ పార్లమెంటులో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఒక వైసీపీ మినహా పూర్తిగా మద్దతు ఇచ్చి దాన్ని ఆ యొక్క బిల్లుని ఆమోదం పొందేటట్టు చేశారు. వారందరికీ కూడా ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, ఈ అమరావతి రాజధాని రూపకర్త అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర బీజేపీ నాయకులకి, అదేవిధంగా యువనేత మాకు అన్ని రకాల అండదండలు అందించేటువంటి నారా లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున, మరీ ముఖ్యంగా ఈ ఉద్యమ కాలంలో మాకు ఎన్నంటి ఉన్న మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈరోజు ఇక్కడికి మా మొక్కులు తీర్చుకోవడానికి ఏదైతే చట్టబద్ధత వచ్చిందో ఆ చట్టబద్ధత అనేది ఒక విజయం. మాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఒక మనోవేదకు గురైన ఆ అమ్మవారిని దర్శించి అమ్మవారికి విన్నవించుకోవటం ద్వారా ఉపశమనం పొందుతాం. అదేవిధంగా ఈ యొక్క అమరావతి రాజధానికి చట్టబద్ధత అనే దాని అంశం కూడా మనం కోరుకోవడం జరిగింది. ఆ అమ్మవారు వారి అందరి మనసుల్లోకి వెళ్ళి ప్రవేశించి ఈరోజు ఆ చట్టబద్ధత కళ సాకారం చేశారు. దానికి కృతజ్ఞతాపూర్వకంగా మా మొక్కులను తీర్చుకోవడానికి ఈరోజు చీరాసారితో అమరావతి ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మహిళా మనులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మేము కోరిన మీదట ఈవో గారు, అదేవిధంగా చైర్మన్ గారు అయినటువంటి బొర్రా రాధాకృష్ణ గాంధీ గారు, అదేవిధంగా ఈవో గారు సీనా నాయక్ గారు మాకు అన్ని రకాల ఏర్పాట్లు చేసి అమ్మవారి దర్శనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. వారికి కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చట్టబద్ధత కల్పించినందుకు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే అమ్మవారి మొక్కులు కూడా తీర్చుకుందామని అమ్మవారి దర్శనానికి వచ్చామండి. ఇక్కడ అందరూ సహకరించి మాకు మంచిగా దర్శనం చేయించారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పరిపాలనే ఉండాలి ఎప్పుడూ కూడా. గత ప్రభుత్వం లాగా ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ పరిస్థితులు రాకుండా మమ్మల్ని చల్లగా కాపాడమని ఆ అమ్మవారిని కోరుకోవటానికి వచ్చామండి. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా. జై అమరావతి అండి. నిజంగా 1331 రోజు ఉద్యమంలో రైతు బిడ్డలమండి. ఉద్యమం బాట అనేది తెలియదు, బయటికి వచ్చిన పాపాను పోల ఏనాడు. ఈరోజు మరి
రాష్ట్రానికి పొలం ఇచ్చిన నేరానికి మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ రకంగా చేయటం ఏమన్నా బాగుందండి. మేము ఎవరికి ఏమీ చెప్పలేకపోయామండి. చెప్పేదేమిడే అలా కొడుతుంటే మరి ఎవరికి చెప్పాలి? అప్పుడు ఈ అమ్మవారికి మేము మొక్కున్నామండి. నిజంగా దుర్గ గుడికి వస్తుంటే పసుపు కుంకాలతో భక్తుల మీద నిజంగా ఎంత ఘోరంగా అనరాని మాటలు, అపరాని మా దెబ్బలు, ఎంతమంది 2-2 ప్రాణాలు కూడా పోయినాయండి. నిజంగా అట్లాంటి రోజు మేము ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాం, ఉలిక్కి పడుతున్నాం అన్నమాట. ఈరోజు బిల్లు పెడతాం, చాలా ఆనందంగా ఉంది. మరి ఢిల్లీ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా మరి రాష్ట్ర రాజధాని అమరావతిని ఒప్పుకోవటం ఢిల్లీలో ఎంతో గ్రేట్ అండి. మేము ఢిల్లీలో మా సొంత డబ్బులు పెట్టుకొని మాకుంది ఎకరన్నారే మేము ఢిల్లీ దాకా వెళ్ళామండి. దేనికి? పోరాటం కోసం కాదు. అమరావతి రాష్ట్ర రాజధానికి రాష్ట్రం ఒకటిగా ఉండాలి, రాష్ట్ర ప్రజలకు తెలుగోడికి రాజధాని ఉండాలి అని తప్పితే మా తపన రెండో ఆలోచన కాదు. మా దుర్మార్గులు ఎప్పుడైనా ఇదేనండి, ఇంకా దుష్ట ప్రచారం చేస్తున్నారు. ఇక మేము ఒప్పుకోమండి. అది వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి, మేము ఇంతకన్నా చెప్పలేము. మరి అమ్మవారు చూసుకుంటుంది, ప్రతి నిమిషము చూసుకుంటానే ఉంటుందండి. అదే ధైర్యంతోనే ఉంటున్నాం. మేము చిన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. జై అమరావతి. జై అమరావతి. ఇక్కడికి వచ్చిన మన రాజధాని రైతులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు అని వచ్చామంటే మాకు రాజధాని పర్మనెంట్గా ఉందని బిల్లు వచ్చినందుకు చాలా సంతోషంతో. అప్పుడు బాబు గారు గెలిచినప్పుడు అందరూ చీరా సారెలతో తుళ్ళూరు నుంచి పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారికి దర్శనానికి వచ్చాము. అలాగే ఇప్పుడు రాజధాని బిల్లు, అమరావతి బిల్లు పర్మనెంట్ అయినందుకు సంతోషంతో రాజధాని రైతులందరూ కలిసి 200 మంది అందరం చాలా సంతోషంగా వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నామండి. జై అమరావతి. చాలా సంతోషంగా ఉందండి. జై ఓం శ్రీ కందుర్గా నమః. మరి ఈరోజు ఇవాళ మన అమరావతి రైతులు, రైతు బిడ్డలు అందరూ కూడా వాళ్ళు మరి 1630 రోజులు యుద్ధం చేశారు, ఆ రకంగా పోరాటం చేశారు. నిరాహార దీక్షలు, నిరసనలు రాష్ట్రం అంతా తిరిగారు వాళ్ళు. అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి మా రాజధాని లేదు, మనం రాజధాని కట్టుకుందాం, మీకేం నష్టం రానివ్వను అని అనటం వల్ల వాళ్ళందరూ ఒక్క పిలుపుతో చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేస్తున్నారు, మనం ఎంత విలువైన భూమి అయినా సరే మనం వారికి ఇవ్వాలి, వారిని నమ్మి మనం ఇద్దాం అని చెప్పి వీళ్ళంతా కూడా ఒక్క పిలుపుతో మరి 33,000 ఎకరాలు మరి బంగారు భూమి, అది 3 పంటలు పండే భూమి, వాళ్ళ యొక్క ప్రాణంగా చూసుకుంటున్న భూమిని వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ క్రమంలో పరిపాలన జరుగుతుండగా మళ్ళీ ఎలక్షన్లో మరి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో డెవలప్మెంట్ చేయకపోవడం కాకుండా అధికారంగా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో అవన్నీ తొంగలో దొక్కి వీళ్ళంతా కూడా నిరసన ప్రదర్శింటే వీళ్ళందరినీ చిత్రహింసలు పెట్టి, తరిమి కొట్టి, ఇళ్ళ మీద కెమెరాలు పెట్టి బయటికి రానియకుండా నానా తిప్పలు పెడితే వీళ్ళంతా ఏం చేయాలో తెలియక దిక్కు తోసక ఆ తల్లి ఆ దుర్గాభవాని దగ్గరికి వెళ్ళి వేడుకుందాం, అమ్మా కాపాడు, మమ్మల్ని కాపాడు, నువ్వే దిక్కు మాకని అంతా వస్తుంటే కనీసం గుడికి కూడా వెళ్ళనీయకుండా పచ్చతుండు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళని బ్యారేజీ మీద ఆపి చిత్రహింసలు పెట్టి దేవాలయం మీద రానియకుండా పోలీసులని, రౌడీలని పెట్టి చిత్రహింసలు పెట్టారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ రాష్ట్రంలో ఎక్కడ పాదయాత్ర చేసినా కూడా వీళ్ళని చిత్రహింసలు పెట్టారు, వీళ్ళని ఊళ్ళో చిత్రహింసలు పెట్టారు, నరకమేంటో వీళ్ళకి చూపించారు. మరి ఆ క్రమంలో మళ్ళీ మన రాజధాని లోక్సభలో, పార్లమెంట్లో ఇవాళ అఫిషియల్గా మరి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి నిర్ణయించిన మీదట వీళ్ళు వాళ్ళకి అమరావతిలో ఉత్సవాలు చేసుకొని, పండగలు చేసుకొని మరి వాళ్ళ నాయకులతో మరి ఇక్కడికి ఈరోజు మళ్ళీ ఆ మొక్కులు చెల్లించుకోవడానికి చీర అన్నీ తీసుకుని ఆ తల్లి దగ్గరికి ఇవాళ రావడం జరిగింది. వాళ్ళకి మీరు 2 రోజులు అయిపోయింది, ఫ్రీ అయ్యారు కదా, రండి అని చైర్మన్గా నేను ఈ టెంపుల్ చైర్మన్గా నేను పిలిపించాను. నా పిలుపు మేరకు వీళ్ళంతా కూడా ప్లానుడ్గా, క్రమశిక్షణగా మేళ తాళాలతో నేను వెళ్ళి బ్యారేజ్ అవతలని రిసీవ్ చేసుకున్నాను. మరి తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఆ తల్లి దీవెనలు కావాలి, ఆ తల్లి ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని, అట్లాగే ఈ రైతులు, ఈ పొలం ఇచ్చిన రైతులు వీళ్ళని అందరినీ కూడా ఇలా పాడి పంటలతో ఆనందంగా సంతోషంగా వీళ్ళంతా కూడా ఉండాలని వీళ్ళకి ఆ తల్లి ఆశీర్వాదం ఇప్పించి, ప్రసాదాలు ఇప్పించి
ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి పంపించే బాధ్యతగా మేము తీసుకున్నాం. మా సిబ్బంది, మా టెంపుల్, మా ఈఓ, మేమంతా కూడా మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కూడా. మరి ఇప్పుడే మన బాలకోటయ్య గారు నాకు చెప్పారు 10:30 గంటలకు నేను కుటుంబంతో వస్తున్నానని. మరి ఆ నిమిషం నుంచి నేను వీరితో ఉన్నాను, వీళ్ళందరితో. మరి వారు కూడా ఆ తల్లి దీవెన కోసం ఈరోజే రావడం జరిగింది. మరి ఆయన కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నాడు, మరి అండగా ఉన్నాడు ఈ గవర్నమెంట్కి. మరి ఆయన ఇలాగే ఉండాలని, వీళ్ళంతా కూడా సపోర్ట్ ఉండాలని ఆ చంద్రబాబు నాయుడు గారికి. ఇది నల్లేరిమే బండిలాగా ఈ అమరావతి ఎంతో అభివృద్ధి చెందాలని, మరి ఇండియాలోనే నంబర్ 1 మన అమరావతి అని అనిపిస్తున్నట్టుగా ఉండాలని, ఆ తల్లి దీవెనలో అందరికీ ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో సంతోషకరమైన రోజు ఇదని. మరి నేను ఆ బాబు గారిని మళ్ళీ ఒకసారి మీ అందరి ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భవానీ. తన నేలను ఎలా కాపాడాలి, తన పాదాల కింద ఉన్న రాజధానిని ఎలా కాపాడాలన్న సంగతే పాలకుల కంటే దుర్గమ్మ తల్లికి తెలుసు. నేను అమరావతి మీద కాలు పెట్టిన పాలకులను ఒక్క మాట అడుగుతున్నా, మీకు చేతైతే దుర్గమ్మ కళ్ళల్లో సూటిగా చూడండి, దుర్గమ్మ కళ్ళల్లో సూటిగా చూడండి, త్రిశూలాలు కనిపిస్తాయి. నాడు అమరావతి నిలబడాలని ఇదే పాదయాత్ర చేసిన మహిళలు వాళ్ళు పూర్ణ కుంభాలతో కుండలతో వస్తుంటే రానివ్వలేదు. ఇదే అమరావతి రైతులు అమ్మవారి చెంతకి చేరి రాజధానిని కాపాడండి వేల సార్లు కోరుకున్నారు. బహుశా అమ్మ మా కోరికలు విని ఉంటుంది. మీరు భయపడమాకండే, రాజధానిని కాపాడి మిమ్మల్ని మా చెంతకు పిలిచి ఒక్కొక్క జేఏసీ నాయకుడు, ఒక్కొక్క మహిళా నాయకుడు నాకు చీరా సారా ఇచ్చే విధంగా చేస్తానని అభయం ఇచ్చుంటుంది. బహుశా నా జీవితంలో నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. నిజంగా నేను ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత అమ్మవారికి చీరా సారా ఇద్దాం అనుకున్నాం. కానీ అలా ఉట్టిగా వస్తే బాగోదు బాలకోటయ్య, రాజధాని గజెట్ నోటిఫికేషన్తోనే రా అని చెప్పేసి అంటే ఆ శుభ సందర్భంలో ఈ రోజున మేము వచ్చాం. తప్పనిసరిగా అమరావతి అందరిది. నేను అమరావతి గురించి నిందలేసే వాళ్ళ గురించి మాట్లాడిన కానీ ఒక పండుగ వాతావరణం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అమరావతి ఉద్యమం తరపున, మహిళల తరపున వేల శతాది వందనాలు తెలియజేస్తున్నాం. అమరావతిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అమ్మవారి సాక్షిగా చెప్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహిళ, ప్రతి పౌరుడు వినాలి, ఇది అమ్మవారి ఆన. రాజధాని అమ్మవారి ఆన. రాజధాని అమ్మవారి దగ్గర పెట్టాలన్నది కూడా చంద్రబాబు నాయుడు గారి తలంపుకు అమ్మవారే ఇచ్చి ఉంటుంది. అలాంటి కృష్ణానది తీరాన అమ్మవారి చెంతనున్న ఈ అమరావతి శాశ్వతంగా వర్ధిల్లాలని మా మహిళల పడ్డ వేదనలో ఒక్కొక్కటి ఒక్కొక్క కథ. ఒక గద్దె ప్రభావతి, ఒక మార్టిన్ లూథర్, ఎంతోమంది 274 మంది అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా అశుభులు రాశారు, ప్రాణాలు ఇచ్చారు. కాబట్టి అమరావతి నిలుస్తుంది, అమరావతి గెలుస్తుంది. ఈరోజు గెజిట్ నోటిఫికేషన్తో అమరావతి భారతావనిలో, ఈ దేశ మాత కంఠంలో ఒక రాజధానిగా శోభిల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చిన సందర్భంగా చైర్మన్ రాధాకృష్ణ గారు, అలాగనే బోర్డు మెంబరు ధర్మారావు గారు 11 ఎకరాలు ఇచ్చారు. భరత్ కుమార్ అండి నా పేరు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ముందుగా ఈరోజు మేము దుర్గగుడికి రావడానికి కారణం ఏంటంటే అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ముందుగా అమరావతి నిలబడింది అని అంటే దానికి కారణమైన వాళ్ళు షరీఫ్ గారు ముఖ్యంగా, అట్లానే సుజనా చౌదరి గారు, కూటమి ప్రభుత్వం అంటే బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. వాళ్ళందరికీ శిరస వంచి పాదాభివందనాలు చేస్తున్నామండి. ఈరోజు మేము అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు మేము మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారి గుడికి వచ్చామండి. గత ప్రభుత్వంలో మేము అమ్మవారి మొక్కులు తీర్చడానికి మాకు ముఖ్యంగా మనము ఇంట్లో సంతోషమైన బాధ అయినా ఏదైనా ఉంది అంటే దాన్ని అమ్మలకి పేరెంట్స్కి చెప్పుకుంటాం. అట్లాగే మాకు బాధ సంతోషం ఏదైనా కలిగిందంటే మేము ఇక్కడ అమ్మవారికి చెప్పుకోవడానికి గతంలో మాకు ఆ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు గురి చేసింది. వాటన్నిటిని మేము బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ అమ్మవారి గుడికి వస్తే రానివ్వకుండా కంచెర్లు వేసి పోలీసులతో లాఠీ చార్జీలు చేసి ఎన్నో నానా ఇబ్బందులు పెట్టించారు. అంటే కనీసం అమ్మవారి గుడికి దర్శించుకోవడానికి కూడా ఆ ప్రభుత్వం మాకు దర్శించుకోవడానికి
కూడా కేటాయించలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రెండోసారి మేము దర్శించుకుంటున్నామండి. ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారు ఏకైక రాజధానిగా అమరావతి ఉండిద్దని అనేసి చెప్పారు. దానికి మేము సంతోషంతో అమ్మవారిని మొక్కు తీర్చుకున్నాము. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు మళ్ళీ మేము అమ్మవారికి సారా అట్లానే పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి మొక్కు తీర్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చామండి. దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నామండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై దుర్గామాతకి జై. నా పేరు పొదులు ప్రసన్న అండి, మాది అనంతవరం. ఒకప్పుడు మేము ఇలా దుర్గాదేవి కాడికి రావాలనంటే మమ్మల్ని రాయపూడి గ్రామం కాడ అడ్డుకొని పోలీసులు మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. జుట్లే బీకారు, కడుపులో తన్నారు, పోలీసుల చేత కొట్టించారు. ఆ నరకం అనేది మేము మళ్ళీ చూడకూడదు అనుకుంటున్నామండి. ఇవాళ చట్టబద్ధత చేసినందుకు మేము దుర్గమ్మ గుడికి, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామికి, అనంతవరం వెంకటేశ్వర స్వామికి, అమరావతి అమరలింగేశ్వరికి మా బాధలు ఏయున్నా చెప్పుకుంటాము. అలాగే మా బాధలన్నీ తొలగించినందుకు నీకు ధన్యవాదాలమ్మా అని చెప్పుకోవడానికి ఈరోజు రావటం జరిగింది. మాకు బోర్డు చైర్మన్ గారు గాంధీ గారు ఎంతో రాసమర్యాదలతో మమ్మల్ని ఆహ్వానించి బ్యారేజీ కానించి ఈ దరికి తీసుకొని వచ్చి అమ్మవారి దర్శనం దివ్యంగా జరిపించారు. వాళ్ళకి ధన్యవాదములు. కూటమి ప్రభుత్వానికి మాకు చట్టబద్ధత చేయటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.